Hello guys and welcome to my channel Study with Science. మన అందరికీ ఉండే ద మోస్ట్ కామన్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. దీనికి టెన్షన్ పడని వాళ్ళంటూ ఉండరు. మనలో చాలామంది కొంచెం జుట్టు రాలిపోయినా విపరీతమైన టెన్షన్ పడుతూ ఉంటారు. దీనివల్ల జుట్టు రాలడం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనం మన జుట్టుని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అని భావిస్తూ ఉంటాం. కానీ హెయిర్ గురించి కానీ దాని లైఫ్ గురించి కానీ కొంచెం కూడా తెలియకుండా దానికి సరైన కేర్ ఎలా ఇవ్వగలుగుతాం చెప్పండి. సో ఈ వీడియోలో నేను హెయిర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ని, అలానే హెయిర్ ఫాల్కి ఏమేం రీజన్స్ అయి ఉండొచ్చు అన్న విషయాల్ని, అలానే ఈ హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో, అలానే హెయిర్ హెల్తీగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఛానల్ అప్లోడ్స్ని నోటిఫికేషన్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ హెయిర్ ఫాల్. మనకి ఒక లైఫ్ సైకిల్ ఉన్నట్లుగానే మన హెయిర్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. మన హెయిర్ లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఇందులో మొదటి స్టేజ్ని యానజెన్ ఫేజ్ అంటారు. మన స్కిన్ యొక్క డీపర్ లేయర్స్లో హెయిర్ ఫాలికల్ అని ఒక రూట్ లాంటి పార్ట్ ఉంటుంది. ఈ హెయిర్ ఫాలికల్ నుండి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ యానజెన్ ఫేజ్లో ఈ హెయిర్ ఫాలికల్స్ నుండి హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఈ యానజెన్ ఫేజ్ 2 నుండి 7 సంవత్సరాలు ఉంటుంది. మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ యానజెన్ ఫేజ్ యొక్క స్పాన్ తగ్గుతూ ఉంటుంది. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ వాల్యూమ్ తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా గ్రో అయ్యే హెయిర్ యొక్క సంఖ్య తగ్గుతుంది కాబట్టి. ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కానీ, రేడియేషన్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కానీ, పిల్లలు పుట్టకుండా లేదా పీసీఓడికి కానీ ఏమైనా మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పుడు, లేదా ఎక్కువ కాలం ఏదైనా ఇన్ఫెక్షన్స్లో ఉన్నప్పుడు కానీ, ఇలాంటి ఏ కండిషన్లోనైనా యానజెన్ ఫేజ్ అబ్నార్మల్గా ఎండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నప్పుడే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. కానీ ఈ కండిషన్స్ ఎప్పుడైతే నార్మల్ అయిపోతాయో హెయిర్ మళ్ళీ నార్మల్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. రెండవ స్టేజ్లో హెయిర్ దాని ఫాలికల్ నుండి విడిపోవడం జరుగుతుంది. ఇదే క్యాటాజెన్ ఫేజ్. ఫాలికల్ నుండి సెపరేట్ అయిపోయి ఎలాంటి న్యూట్రియంట్స్ లభించకపోయినప్పటికీ హెయిర్ ఈ స్టేజ్లో ఊడిపోవడం జరగదు. జనరల్గా ఈ స్టేజ్లో హెయిర్ 2 నుండి 3 వారాలు మాత్రమే ఉంటుంది. ఈ పీరియడ్ పూర్తి అయ్యాక హెయిర్ 3rd స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. దీనినే టీలోజెన్ ఫేజ్ అంటారు. ఈ స్టేజ్లో లోపల ఫాలికల్స్ నుండి కొత్త హెయిర్ రావడం స్టార్ట్ అయ్యి పాత హెయిర్ని పైకి పుష్ చేస్తూ ఉంటాయి. ఇది 3 నుండి 5 నెలలు ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు, అంటే థైరాయిడ్, పీసీఓడి డిసీజెస్ ఉన్నప్పుడు, లేదా డెలివరీ అయ్యాక, లేదా ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు హెయిర్ ఈ టీలోజెన్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వాల్సిన టైం కన్నా ముందే ఎంటర్ అయ్యి ముందే రాలిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కొత్త హెయిర్ గ్రో అయ్యే యానజెన్ ఫేజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. దీనిలో జెనెటిక్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరికైనా పొడుగు జుట్టు ఉంది అంటే అది వాళ్ళకి తరతరాలుగా ఉండి ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు. సో వాళ్ళకి హెయిర్ పొడుగ్గా ఉంది, నాకు కూడా అలాంటి హెయిరే కావాలి అనుకొని ఏవేవో ట్రై చేసే మోసపోకుండా ఉన్న హెయిర్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇంకా చివరిది ఎక్సోజన్ ఫేజ్. ఈ స్టేజ్లో కంప్లీట్గా స్కాల్ప్ నుండి హెయిర్ విడిపోయి రాలిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ ప్లేస్లోకి కొత్త హెయిర్ వస్తుంది. రోజుకి సుమారు 50 నుండి 100 వెంట్రుకలు ఈ ఎక్సోజన్ ఫేజ్లోకి వచ్చి రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 50 నుండి 100 వెంట్రుకలు ఊడిపోవడం చాలా నార్మల్. సో దీనికి టెన్షన్ పడి ఎవరు ఏం షాంపూ యూజ్ చేస్తున్నారో తెలుసుకొని అవి వాడేంత అవసరం కొంచెం కూడా లేదు. ఇంకా హెయిర్ ఫాల్ విషయానికి వస్తే మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దాని అర్థం మీ హెయిర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు కాదు, మీ లోపల హెల్త్లో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఈ హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏమై ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్ట్రెస్. ఇది అందరూ చెప్పే విషయమే అని లైట్గా తీసుకోవద్దు. స్ట్రెస్లో కార్టిసోల్ అనే మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి డైరెక్ట్గా హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేసి కొత్త హెయిర్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తాయి. మీ స్ట్రెస్ లెవెల్స్ని తెలుసుకోవడానికి కార్టిసోల్ టెస్టింగ్ చేయించుకొని స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెన్సీలో హెయిర్ చాలా థిక్గా, వాల్యూమినస్గా అనిపిస్తుంది. కారణం ఈస్ట్రోజన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తాయి. అలానే డెలివరీ అయ్యాక హెయిర్ లాస్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దీనికి కారణం కూడా ఈస్ట్రోజన్ హార్మోనే. బిడ్డ పుట్టిన తర్వాత ఈ హార్మోన్ చాలా తగ్గిపోతుంది. సో సడన్గా హెయిర్ లాస్ అవ్వడం గమనిస్తారు. దీనికి కారణం తెలియక చాలా కంగారు పడిపోతారు. కానీ ఈ హెయిర్ మళ్ళీ కొంతకాలానికి నార్మల్గా పెరిగిపోతుంది. అలానే ఉమెన్కి 40-45 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ ఈస్ట్రోజన్స్ తగ్గుతాయి. దీనినే మెనోపాజ్ అంటారు. ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మళ్ళీ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ చాలా కామన్గా జరిగేవి. సో ఇలాంటి వాటికి టెన్షన్ పడాల్సిన పని అస్సలు లేదు.
సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఏ డిసీజ్లో అయినా, అంటే థైరాయిడ్, పీసీఓడి లాంటి కండిషన్స్లో హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఖచ్చితంగా ప్రాపర్ కేర్ తీసుకుంటూ డిసీజ్ని తగ్గించుకోవడం మాత్రమే దీనికి సొల్యూషన్. హెయిర్ ఫాలికల్స్ ఫెరిటిన్ అనే ప్రోటీన్కి హ్యాంగ్ అయి ఉంటాయి. ఒకవేళ మీకు ఐరన్ తక్కువగా ఉంటే మన బ్లడ్ ఇక్కడ హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉన్న ఫెరిటిన్ని లాక్కొని ఆర్బీసీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సో హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయ్యి హెయిర్ లాస్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఐరన్ సప్లిమెంట్స్ యూస్ చేయడం లేదా ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. విటమిన్ డి, విటమిన్ బి12 హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్స్ తక్కువ కంటెంట్లో ఉన్నా సరే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా సర్జరీ అయినప్పుడు కానీ, కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ వాడేటప్పుడు, అంటే యాంటీబయాటిక్స్, డిప్రెషన్కి సంబంధించిన మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, థైరాయిడ్ డ్రగ్స్ ఇలాంటివి ఏవైనా వాడేటప్పుడు వీటికి సైడ్ ఎఫెక్ట్స్గా హెయిర్ లాస్ అవుతుంది. మళ్ళీ ఈ డ్రగ్స్ వాడడం ఆపిన తరువాత కొన్నాళ్ళకి నార్మల్ హెయిర్ గ్రోత్ చూడవచ్చు. సో ఒకవేళ మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతోంది అంటే ఏ కారణం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రాబ్లమ్కి టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇది నేను హెయిర్ గురించి మీకు ఇస్తున్న కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఈ హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ హెయిర్ హెల్దీగా ఉంటుంది అన్న విషయాలను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.